చూస్ చేసుకోవడం విధానంలోనే తెలిసిపోతుంది. చాలా మంచి స్టోరీస్ చూస్ చేసుకుంటున్నాడు. ఇందులో కూడా మంచి కంటెంట్ ఉంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే 1946 టైంలో ఈ సినిమా మనం ట్రైలర్లో చూడడం జరిగింది. ఒక ఓల్డ్ టైంలో ఏ విధంగా ఉండేది, అసలు ఏం జరిగింది, అది లవ్ స్టోరీయా లేకుంటే దాని వెనుక ఉన్నటువంటి థ్రిల్లరా సస్పెన్స్ అనేది మనం చెప్పుకోలేము. కానీ ట్రైలర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది పర్సనల్గా. ఎందుకంటే నాకు పాత సినిమాలు అంటే చాలా ఇష్టం. నేను అలాంటి వాటికి ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. ఆయన స్టోరీ ఉంది అంటేనే, శివకార్తికేయన్ గారు స్టోరీ ఎంచుకున్నారంటేనే అందులో ఖచ్చితంగా ఏదో కంటెంట్ ఉంటే, మంచి రసవత్తరమైనటువంటి మెసేజ్ ఉంటేనే ఆయన ఏమంటారు సెలెక్ట్ చేసుకుంటాడు. అమరన్ కానివ్వండి, అమరన్ ఎంత మంచి సినిమా, అది రియల్ స్టోరీ తీసుకున్నారు. మేబీ ఇది కూడా రియల్ స్టోరీ ఏమో అనిపిస్తుంది నాకు. ఎలా ఉంది? సావిత్రి గారిని చూసినట్టుందండి. జనరల్గా నిజంగా చెప్తున్నా, ఆమె ఫస్ట్ లుక్కే చూసిన నేను, ఎక్కువ కూడా చూడగానే అనిపించింది ఒక సావిత్రి గారిని చూసిన లుక్ అనిపించింది. మనం మహానటి సావిత్రి సినిమాలో కీర్తి సురేష్ని చూసినటువంటి ఫీలింగ్ కంటే కూడా, నిజంగా చెప్తున్నా, కంటే కూడా ఈ శ్రీలీలను చూసినప్పుడు అంత బాగా అనిపిస్తుంది. రేడియో జాకీ ముందు కూర్చొని ఆ చిన్న చిన్న బిట్స్, ఆమె సిగ్గుపడుతున్నటువంటి సీన్స్ చూస్తుంటే ఎంతో చాలా బాగా అద్భుతంగా ఉంది. శ్రీలీలకు కూడా చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉందండి. నిజంగా ఈ 2 మూవీస్ మన తెలుగు రిలీజ్ అయ్యే 5 మూవీస్ కాంపిటీషన్ అవుతాయండి. చాలా చూసుకున్నాం మనం. అట్లా అనుకుంటే తెలుగు సినిమాల కంటే కూడా బయట సినిమాల్ని బాగుంటే మన తెలుగు వాళ్ళు ఖచ్చితంగా ఆదరిస్తారు, బాగుంటేనే ఆదరిస్తారు. సో వాటితో మానవాళ్ళతో పాటు వాళ్ళని కూడా ఖచ్చితంగా మనం చూడాలి, సినిమాలు ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఇది, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీయా తమిళన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనే కంటే ముందు ఫిల్మ్ ఇండస్ట్రీ. ప్రతి ఒక్కరు వాళ్ళ సినిమాల్లో మంచి కంటెంట్ ఉంది అంటే మనం ఖచ్చితంగా హిట్ చేయాల్సింది. ఆబ్వియస్గా మంచి సినిమా ఉంటే వీళ్ళకంటే కూడా ఎక్కువ వెళ్ళిపోతుంది. అక్కడ తమిళ్లో మనకు తక్కువ థియేటర్స్ ఇస్తారు, ఇక్కడేమో మనం ఎక్కువ థియేటర్స్ ఇస్తున్నాము. దానికి మరి మన అంటే అట్లా పెట్టుకోలేరండి. తెలుగు వాళ్ళు తమిళ్లో మన సినిమాలు ఆడట్లేదు, తమిళ వాళ్ళే మన దగ్గర ఆడించొద్దు అనేటువంటి ఏమి ఉండదు. సినిమా నచ్చిందా ఖచ్చితంగా 1-2 సార్లు వెళ్ళిపోతారు, 1-2 సార్లు చూస్తారు సినిమాని. వాళ్ళకి ఏంటి మంచిగా నచ్చాలి. మన వాళ్ళకి ఏ సినిమా అయినా సరే, తమిళ్దా, కన్నడదా, మలయాళందా మనకు సంబంధం లేదు. అట్లా అనుకుంటే మంజుమల్ బాయ్స్ ఏముందండి, ఎక్కడికి తీసుకెళ్ళిపోయాం మనం ఆ సినిమాని. ఒక్క చిన్న సాంగ్తో, కమ్మని నీ ప్రేమ లేకపోతే సాంగ్తో సినిమాని ఎక్కడికో ఎత్తేసినాం. అట్లానే బలగం సినిమా మన తెలుగు ఫిల్మే, కంటెంట్ ఉంది, ఎంత బాగుంది ఆ సినిమా. ప్రతి ఒక్కరు చూసి ఫస్ట్ థియేటర్లో చూసిన రోజు నేను 4 ఉన్నామండి థియేటర్లో. 4 రోజుల తర్వాత మా అమ్మ నాన్నని తీసుకెళ్తే థియేటర్లో ఖాళీ లేదు. కంటెంట్ నచ్చాలా. ఈ సినిమా ఆ సినిమా మన తెలుగు వాళ్ళకి సినిమా నచ్చితే ఎవరిదైనా లేకపోతే, మనదైనా తెలుగు వాళ్ళదైనా సరే, తమిళ వాళ్ళదైనా సరే, ఏ లాంగ్వేజ్ అయినా సరే సినిమాని హైలైట్ చేసేస్తాం మనం అంతే.